అందరికీ నమస్కారం. నా పేరు సానాక్షి. ఈ రోజు నేను గ్రంథాలయాలు వాటి ఉపయోగాల గురించి చెప్పబోతున్నాను. గ్రంథాలు గల నిలయాలను గ్రంథాలయాలు అని అంటారు. ఇది జ్ఞాన సముపార్జనకు భాండాగారం. తరతరాల విజ్ఞాన సంపదలను అందించేవి గ్రంథాలయాలు. గ్రంథాలు గల ఆలయాలను గ్రంథాలయాలు అని సరస్వతి నిలయం అని అంటారు. గ్రంథాలయ ఉద్యమ పితామహుడు అయ్యంకి వెంకట రమణయ్య గారు. గ్రంథాలయ శాస్త్ర పితామహుడు ఎస్ఆర్ రంగనాథన్ గారు. భారతదేశంలో మొదటిసారిగా అయ్యంకి వెంకట రమణయ్య గారు, గాలిచెర్ల హరి సర్వోత్తమరావు గారు, నాలం కృష్ణారావు గారు మొదలైన వారు గ్రంథాలయ ఉద్యమాన్ని చేపట్టే గ్రంథాలయాలను స్థాపించారు. చిరిగిన చొక్కా అన్న తొడుక్కోకని మంచి పుస్తకం కొనుక్కో అన్నారు కందుకూరి. గ్రంథాలయాలు మనిషిని మనిషిగా మారుస్తాయి. గ్రంథాలయాలు పౌరులని మేధావులుగా, చైతన్యవంతులుగా, వివేకులుగా తీర్చిదిద్దుతాయి. గ్రంథ పఠనం వలన విజ్ఞానం పెరుగుతుంది. ఇవి మన ఆలోచనలను విస్తృతం చేస్తాయి. ఇవి మన జ్ఞానం, ఏకాగ్రత స్థాయి పెంచుతాయి. ఆ గ్రంథాలయాలు విశ్వసనీయమైన సమాచారాలను అందిస్తాయి. మహామేధావులు తరతరాలుగా సంపాదించిన అనుభవాలు, ఆలోచనలు అన్ని గ్రంథాలయాలలో భద్రపరిచారు. ఇవి దేశ అభివృద్ధికి, సమాజ వికాసానికి మూల స్తంభాలు. ప్రస్తుతం ఇంటర్నెట్ వాడకం పెరగడం వలన గ్రంథాలయాలకు వెళ్ళే వారి సంఖ్య తగ్గుతుంది. ఈ ఫోన్లు చూడడం వలన మన కళ్ళు దెబ్బతింటాయి, మానసిక సమస్యలు ఎదురవుతాయి. అదే గ్రంథాలయాలకు వెళితే మనం ఏకాగ్రతతో నేర్చుకోవచ్చు. గ్రంథాలయాలలో కేవలం చదువు మాత్రమే కాకుండా పిల్లలు ఆడుకునే ఆట వస్తువులు కూడా ఉంటాయి. ఈ గ్రంథాలయాలు పోటీ పరీక్షలు రాసేవారికి ఎంతో ఉపయోగపడతాయి. గ్రంథాలయాలు తండ్రి వలె ఆదేశిస్తాయి, తల్లి వలె లాలిస్తాయి, మిత్రుని వలె ఆదుకుంటాయి, గురువు వలె బోధిస్తాయి. పుస్తకాలు ప్రియ నేస్తాలు. ఇప్పటి నుండి మనమందరం గ్రంథాలయాలకు వెళ్ళి మన జ్ఞాన సంపదను పెంచుకుందాం. అందరికీ ధన్యవాదాలు.